జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చేసుకుంటే, సింహరాశి వారు ఈ మే నెల మీకు ఒక రాజయోగాన్ని ఇవ్వబోతుంది. అష్టమ శని నడిచిన రాజయోగం, ఇది ఎంత బాగుంది చూసారా. అష్టమ శని నడిచిన రాజయోగం అట ఇది కదా. కానీ అదే సమయంలో మీ గర్వం తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు మాత్రం దెబ్బతింటారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుందా లేదా పడగొడుతుందా మీరు ఆలోచించి చేయండి. ఈ నెల మీకు గోచార గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, గురుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. మీ మాట మీ భవిష్యత్తు నిర్మిస్తుంది, అది చూసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ రంగం ఉద్యోగంలోకి చూస్తే ప్రమోషన్స్, రికగ్నైజేషన్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో వచ్చేటప్పటికీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. మీ యొక్క మాటను అదుపులో చేసుకోకపోతే ఎవరు ఏమి చేయలేరు, అదొకటి చూసుకోవాలి. మీకే అన్ని తెలుసు అనుకోకండి, అందరికీ కూడా అన్ని తెలుసు. కొంచెం ఉద్యోగం చేసే చోట ఈగోని కాస్త పక్క ఈని తీసేసేయండి, గో అలా వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా పెరుగుతుంది అని కూడా మీకు చెప్పచ్చు. మే 8 నుండి 22 మధ్యలో కెరియర్లో బిగ్గెస్ట్ అవకాశాలు బాగా ఉన్నాయి, ఉద్యోగంలో జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం ఎక్స్పాన్షన్ యోగం ఉంటుంది. అష్టమ శని వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. కొత్త డీల్స్, కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. పార్ట్నర్షిప్లో ఈగో క్లాషెస్ వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ డిసిషన్ మేకింగ్ స్పీడ్గా ఉంటుంది, సక్సెస్ కూడా అదే రకంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, లాంగ్ టర్మ్లో, నాట్ షార్ట్ టర్మ్లో తీసుకోకూడదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి, చాలా బాగుంటారు. సడన్ లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం, ఒక మెట్టు దిగండి, తప్పలేదు. లేదా ఈ నెలంతా సైలెంట్గా ఉండండి. నాలుక మీద వచ్చేసి అష్టమ శని కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో కొంచెం జాప్యం ఉంది. లగ్జరీ ఐటమ్స్ కొనడానికి బాగా ప్రయత్నం చేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది, అది జాగ్రత్త. ల్యాండ్ డీల్స్ కొంచెం పాజిటివ్గా కనబడే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విదేశాల ప్రయాణ యోగం మోడరేట్గా ఉంటుందని కూడా చెప్పచ్చు, గొప్పగా లేదు. వీసా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఆఫర్స్ పాసిబుల్ 14వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడాను ఎలా తీసుకోవాలంటే, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అది రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, సినిమా ప్రముఖులుగా కూడా ఉండొచ్చు. మీ యొక్క స్టేట్మెంట్ మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వివాహ బంధంలో కాస్త ఈగో కనబడుతుంది. ఈ నెలంతా కూడా ప్రతి సంబంధంలోనూ ఈగో వస్తుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. యాంగర్ కంట్రోల్ చేసుకోండి. ప్రేమికుల మధ్యలో కూడా అనుమానం పెరుగుతుంది. ఇంకా అన్నదమ్ములు, అక్కచెల్లెల ఆస్తి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిదని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు బాగా చదవాలండి, బాగా కాన్సన్ట్రేట్ చేయాలి మీ యొక్క విద్య గురించి. బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బాగా చేసుకోండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి బీపీ, హార్ట్ రిలేటెడ్ సంబంధించి కొంచెం, కార్డియా రిలేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. స్కిన్ అలర్జీస్, మీరు తీసుకునేటువంటి ఆహారం ద్వారా కొంచెం స్కిన్ అలర్జీస్ అలాంటిది వస్తుంది. ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది, నిద్రలేనితనం, ఎక్కువ ఫోన్ వాడడం, ఆ రేడియేషన్ మీ శరీరాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త ఆరోగ్యపరంగా. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వెదర్ ఫ్లక్సేషన్ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మామిడి వాళ్ళకి ఇప్పుడు ఆ ఫ్రూట్ సీజన్ కాబట్టి మిశ్రమ ఫలితాలే ఉందండి. గొప్ప లాభాలు వచ్చే ఫలితాలు అయితే ఈ సంవత్సరం మామిడి వాళ్ళకి కనబడట్లేదు. కాస్త ప్లానింగ్ ఇంపార్టెన్స్, బాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రేమికులు ఈగోని కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీ యొక్క సంతాన విషయంలో మీరు చేయాలనుకున్న విద్య మీద పైకి వెళ్ళడమో, లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడమో, వాళ్ళకి ఏమైనా ఆస్తులు కొనడమో, మీ సంతానం కోసం మీరు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. కోర్టు వ్యవహారంలో మిశ్రమ ఫలితం చెప్పలేం, నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓపెన్గా చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఈ నెలంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడికి పరిహారం, పెద్ద పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, రాగి చొమ్ము కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని నీళ్ళలో వదిలేసి సూర్యుడికి 7 సార్లు ఓం సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి.
ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి, అది ఆరోగ్యానికి బాగుంటుంది, తర్వాత విజయానికి కూడా తోడుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, తామర పువ్వులు దొరికిందే ప్రయత్నం చేయండి, లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి, ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి, 19 ప్రదక్షిణాల క్రమం తప్పకుండా. ఓం సూర్యాయ నమః చెప్పండి, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పండి. 12 ఆదివారాలు కానీ ఖచ్చితంగా ఆదిత్య హృదయం చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి మిత్రులారా, మే 2026 రాజయోగం మరియు పరీక్ష కాలం రెండు కలిసి వస్తుంది. ఆ రాజయోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరీక్షలు అయితే అనుక్షణం మీతోనే ఉంటుంది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి, మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు, ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మే నెలలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పచ్చు. మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సమస్య అసలు సమస్య కాదు, దాని వెనక ఉన్న అవకాశాలు మీరు తెలుసుకోవాలి. ఏదో పెద్ద సమస్య వస్తుందని అనుకోకండి, బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, ఎంత అద్భుతంగా ఉందంటే రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో, గురువు 9వ స్థానంలో ఉండడం యోగం అండి. మీకు ఎంత అద్భుతం అండి. మీరు ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్ మీ గ్రోత్కి స్టెప్గా ఉంటుంది, దాన్ని ఛాలెంజ్గా తీసుకోండి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సక్సెస్ ఇండికేషన్గా కనబడుతూ ఉంటుంది. ఐటీ సాఫ్ట్వేర్లకి ప్రమోషన్స్, హైక్, ఆన్సైట్ రావడం అద్భుతం. విదేశాలు ఎక్కడెక్కడో స్టక్ అయిన వాళ్ళు లేదా లే ఆఫ్ ఉన్న వాళ్ళే అదే కంపెనీలో మళ్ళీ మిమ్మల్ని తీసుకునే అవకాశం. కన్యా రాశి మిత్రులారా, గెట్ రెడీ, దిస్ ఇస్ యువర్ ఇయర్. 2026 ఇస్ యువర్ ఇయర్. అది గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగాలకు కాంపిటేటివ్ ఎక్కువగా ఉంటుంది, వార్నింగ్స్ చెప్పచ్చు. కోవర్కర్స్ మీద బ్లైండ్ ట్రస్ట్ వద్దు, గాసిప్స్ వద్దు, వెనక మాట్లాడకండి, అది కొంచెం మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మే 11 నుంచి 26 మధ్యలో కెరియర్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక బ్రేక్ త్రూ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటారు, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి, బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ పెడతాయి. కొత్త క్లయింట్స్, స్ట్రేంజర్స్ వస్తారు, పార్ట్నర్షిప్లో క్లారిటీ ఉంటుంది, మీ యొక్క ప్లానింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బిజినెస్లో డబల్ 10x లాభాలు చూసే అవకాశాలు ఈ మే నెలలో ఉంది. ప్రయత్నం మాత్రం మీదే ఉండాలి సుమా, మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రయత్నం లోపం మాత్రం ఉండకూడదు. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా షేర్ మార్కెట్లో లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయండి. మంచి మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మార్కెట్ కూడా కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా పాజిటివ్గా మూవ్ అవుతుంది కాబట్టి కొంతగా చాలా మంచి అవకాశాలు బాగున్నాయి. ఎందుకంటే మార్చి నెల, ఏప్రిల్ ఎర్లీ అంతా కూడా చాలా డ్యామేజ్ పొందారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు రికవర్ అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు చాలా మంచి అవకాశాలుగా కూడా ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో. స్పెక్యులేషన్ ట్రేడింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎంత చెప్పినా అందరూ ఫ్యూచర్స్ ఆప్షన్స్, ఇన్స్టెంట్ మనీ కోసం పోతున్నారు. అది ఒకసారి ఇస్తుంది, 10 సార్లు తీసుకెళ్ళిపోతుంది. అదొకసారి మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్లో లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్కి, ప్రాపర్టీ మీరు ఎప్పుడో కొనుక్కున్న దానికి లాభాలు వస్తాయి, మంచి అవకాశాలు. కొంచెం స్లోగా రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. ల్యాండ్, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. హౌస్ రెన్యువేషన్స్, దాని ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడము, ఇవన్నీ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా విదేశాల్లో అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. వీసా అప్రూవల్స్ మంచి పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు. హయ్యర్ స్టడీస్కి, అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. మీరు వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీని ఫ్యూచర్గా మార్చుకోండి. మీ యొక్క జీవితం నా జీవితమే ఇది అనే భావనతో మీరు ముందుకెళ్ళాలంటే మంచి అవకాశాలు మీతోనే ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకి బాగా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది సమాజంలో అని కూడా చాలా అద్భుతంగా చెప్పచ్చు. మీడియా రంగం వారు, అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, ఇంకా కళాకారులు ఉన్నారు చూసారా, సినిమా యాక్టర్స్, యాక్ట్రెస్, స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా, తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం మాత్రం కనబడుతుంది. చాలా మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వినియోగించుకోండి. ఈ అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరి దగ్గర నుంచి కూడా మీకు మంచి స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ కలిసి విహారయాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సమ్మర్ ఉంది కాబట్టి విహారయాత్రకు వెళ్ళండి. దాంతోపాటు ఒక చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొత్త జంటలకి ఒక మంచి శుభవార్త వింటారు. అతి త్వరలో సంతాన యోగం కూడా వచ్చే అవకాశాలు బాగుంటుంది. మ్యారీడ్ లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుందని చెప్పచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరినీ నమ్మండి చాలు, ఓవర్ థింక్ వెళ్ళకండి. ఇంకా విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ పొందుతారు. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు. ఏప్రిల్ మేలో మంచి మంచి రిజల్ట్ కూడా రాబోతున్నాయి కదా. మేలో మంచి రిజల్ట్ పొందుతారు. మీరు అద్భుతంగా ఉంటారు. విదేశీయ చదువుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మీరు కోరుకున్న యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక చూసుకోండి. అక్కడికి విదేశాలకి చదువుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడం చదువు కోసమే కానీ పార్ట్ టైం ఉద్యోగం కోసం చేసుకొని ఉన్న చదువును పోగొట్టుకోకండి. చదవండి, చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు పొందండి. తర్వాత ఆరోగ్యపరంగా తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఈ రోడ్ సైడ్ తిండులన్నీ కొంచెం మానేయండి. ఈ ఉంటుంది కదా రోడ్ల మీద ఇలా గిలికి వాడు చెయ్యి లోపల పెట్టి బుడ్డగా అసలు అన్ని పానీ పూరి అని చెయ్యి అంతా పెట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్త. దానివల్ల అన్డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో తయారు చేసుకొని తినండి, తప్పేం లేదు. అదొకటి చూసుకోవడం మంచిది. స్కిన్ ప్రాబ్లం చాలా వచ్చే అవకాశాలు, స్ట్రెస్, ఓవర్ వేడి తాపడం ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క వాతావరణ మార్పిడి వల్ల కూడా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మజ్జిగ లేదా మంచినీళ్ళు లేదా చలివేంద్రాలు ఏర్పాటు చేసి 10 మందికి సేవ చేయండి. చాలా ఆరోగ్యం బాగుంటుంది. రొటీన్ ఫాలోఅప్ చేసుకుంటే చాలు హెల్త్ విషయంలో. ఇంకా వ్యవసాయదారులకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి. సీజనల్ క్రాప్స్ చేయండి, మంచిది. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఆ పెస్టిసైడ్ వగరాలన్నీ కూడా ఎలా చేసుకోవాలో చేసుకోండి. వేడి తాపడం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులారా మీరు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి జాగ్రత్త, మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇంకా ప్రేమ విషయంలో ప్రేమికులు కొంచెం ఒకరి పట్ల ఒక నమ్మకాన్ని పెంచుకోండి. అపోహలకు వెళ్ళకండి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. కోర్టు కేసులో 100% సక్సెస్ రేట్స్. మీకు ఎనిమిస్ మీ యొక్క విక్టరీని చూసి ఏడుస్తారు. అంత అద్భుతమైనటువంటి సక్సెస్ అనేది ఉంది. ఇక పరిహారాలు చేసుకోవాలనుకుంటే గణపతిని ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు వ్రతం ఉండండి. ప్రతిరోజు నవగ్రహాలకి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒకసారి చేయండి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని ఎక్కువసారి చేయండి. గ్రీన్ కలర్ పూలు కానీ ఆకుకూరలు అవన్నీ కూడాను ఆవులకి గోవులకి పెట్టకం చేయండి. 11 బుధవారాలు పిండి దీపం వెలిగిస్తే అంత మంచిదండి. మీకు అడ్డంకులన్నీ తొలగుతాయని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతమైనటువంటి నెలగా ఉంది మే నెల కన్యారాశి వారికి. కన్యారాశి వారి భాగ్యం, కష్టం, విజయాలు కలిసి నెల. మీ యొక్క డిసిప్లిన్ అండ్ పేషెన్స్తో ఉంటే మీరు అద్భుతాన్ని సాధిస్తారు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.